మటన్ హాఫ్ కేజీ అండి. ఇదిగోండి స్పూన్నర సాల్ట్ వేసాను. పసుపు, ఇదిగోండి అల్లం పేస్ట్ 2 స్పూన్లు, పసుపు చిటికెడు వేసా. ఇదిగోండి కారం 2 స్పూన్లు, ఘాటుగా ఉంటే బాగుంటుంది. ఇది చక్కగా ఇలాగ మసాలా పొడి కూడా వేసేసి అన్నీ కలిపేసేసి చక్కగా ఇలా గుచ్చేసుకునండి. బంతసూతో గుచ్చుకుని ఎండబెట్టుకుంటే నిల్వ ఉంటాయండి. చక్కగా దోసకాయలు బీరకాయలు వేసుకుని వండుకుంటే చాలా బాగుంటుంది. ఎండు మటన్ అండి. ఇలా నీట్గా మిక్స్ చేసేసుకోవాలండి మొత్తం పొళ్ళన్నీ. అలా గుచ్చేటండి అని చెప్పి అలా దెబ్బలతో గుచ్చేసేసి చక్కగా కట్టుకోవాలండి. పల్సగా కట్టుకుంటే ఆరిపోతుంది. ఇదిగోండి తాడుని ఇలా కట్టేసుకోవాలి. ఎక్కడ ఎండ ఎక్కువగా ఉంటే అక్కడ అలా కట్టేసుకోవాలండి. నేనైతే డాబా మీద కట్టాను. ఇలా విడివిడిగా మొక్కలు విడివిడిగా పెట్టుకోవాలండి. దూరంగా బాగా ఎండుతాయి పలచగా ఇలా పెట్టుకుంటే. ఇలాగ 3 days కానీ 4 days కానీ ఎండబెట్టుకుంటే నిల్వ ఉంటాయండి. బయట అయినా ఉంటాయి, ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. నెల అయినా ఉంటాయి ఫ్రిడ్జ్లో అయితే, నెల అయినా 2 నెలలైనా ఉంటాయి. ఇలా ఎండబెట్టుకుంటే అప్పుడప్పుడు ఏం కర్రీ లేనప్పుడు ఉల్లిపాయ కోసుకొని ఇలా ముక్కలు వేసేసుకొని ఒక 5-6 వండేసుకోవచ్చండి. ఇలా విడివిడిగా పెట్టేసుకోవాలి. వడవడంగా పెట్టుకుంటే తొందరగా ఆరిపోతాయి గాలికి ఎండకి. ఎండ బాగున్నప్పుడు అయితే 2 daysలో ఆరిపోతాయండి. ఎండ కొంచెం తక్కువగా ఉన్నప్పుడు ఇలా 4 days అలా ఆరబెట్టుకుంటే బాగుంటాయండి. ఇలా ఈవినింగ్ వరకు ఉంచుకొని మళ్ళీ తీసేసి ఒక బాక్స్లో పెట్టుకొని మళ్ళీ మార్నింగ్ కట్టేసుకొని మళ్ళీ ఈవినింగ్ తీసేసుకోవాలండి. మర్చిపోకుండా తీసేసుకోవాలండి ఈవినింగ్. ఇంతకుముందు కొరమేను ముక్కలు ఎలా పెట్టుకోవాలో చూపించానండి. ఇప్పుడు మటన్ ముక్కలు ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాయండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.